రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు మేరకు మరి రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ మోసం చేస్తా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గారడి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, పిచ్చుతులకు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఒక పిచ్చి కుక్కకి ఎట్లా కుక్క కలిస్తే ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు వల్ల ఒక మాట రేవంత్ రెడ్డి మాట్లాడతారు, ఫైనాన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకటి మాట్లాడతారు. వాళ్ళకే మరి సోయి లేకుండా ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. రైతులకు మోసం చేసిన వాళ్ళు ఎవరు కూడా బట్ట కట్టలేదు. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి కూడా రైతులకు మోసం చేస్తే తప్పనిసరిగా రైతులు తిరుగుబాటు చేస్తారు, ప్రతి ఊర్లో తిరుగుబాటు చేస్తారు. ఎక్కడ కూడా అక్కడ స్తంభించి 15,000 రూపాయలు ఏదైతే రుణమాఫీ చేస్తానో పెట్టుబడిదారు ఇస్తానో తప్పనిసరిగా మరి 15,000 రూపాయలు పెట్టుబడిగా మీరు ఇవ్వాల్సిందిగా మేము ఈ నవపేట మండల గడ్డ మీద మేము నాయకులందరూ కూడా కోరుతా ఉన్నాము, హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పి ఈ రోజు 30% రిజర్వ్ రుణమాఫీ చేసి మీతో చేయలెత్తేసిన ఘనత రేవంత్ రెడ్డికి. మరి మహిళా సోదరు మళ్ళీ కావచ్చు, మరి షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక స్కీమ్స్ మొత్తం కూడా ఎత్తేసి మరి ఇవాళ అనేక బాధలు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. మరి హైదరాబాద్ తోటి మరి అక్కడ కూల్చివేయడము, సినీ యాక్టర్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడము, అనేకమైన ఇబ్బంది పెట్టి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి ఇక్కడ మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఇక్కడ ఉండకుండా మరి చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా వ్యవహరించి మొత్తం కూడా ఆంధ్రకు తరలించేటట్టు మార్గం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. తప్పనిసరిగా మేమందరం కూడా గుణపాఠం చేస్తాం. బంగారు తెలంగాణ సాధించుకునే వరకు మా కేసీఆర్ గారు ఏదైతే దీక్ష పెట్టారో తెలంగాణ సాధించుకున్నామో ఆ దిశలో మళ్ళీ తెలంగాణ సాధ్యం అవుతుంది. మీరు ఎక్కువ కాలం నిలవరు, రైతులు ఇబ్బంది పెడితే కనుక ఖచ్చితంగా మీ గుణపాఠం రైతులు చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు గ్రహించండి, రైతులకు మీరు రుణమాఫీ 15,000 రూపాయలు పెట్టుబడి 15,000 రూపాయలు రుణమాఫీ మొత్తం చేసినట్టయితే మీకు మేము కూడా మీ ఎమ్మటే ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకవేళ చేయకుండా కనుక ఎక్కడిదక్కడ రైతులు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి తప్పనిసరిగా మరి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని వారు కూడా పెద్ద మనిషి మరి ఇక్కడ మాకు పెద్ద మనిషిగా మరి వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఎమ్మెల్యే గారు వారు గ్రహించి ఇది మరి రేవంత్ రెడ్డి దగ్గర దృష్టి తీసుకుపోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. జై హింద్, జై తెలంగాణ. మరి మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి 6 గ్యారంటీలతో పాటు దాదాపు 400-500 ఎక్కడికి పోతే అక్కడ పాపం అమాయకులైనటువంటి ప్రజల్ని మోసం చేయటకు ఎక్కడికి పోతే అక్కడ దాదాపు 400 హామీలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వానికి మేము తెలియజేయనిది ఏమనగంటే మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటల్ని అయ్యా రేవంత్ రెడ్డి గారు కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద మనిషి కానీ మేమందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వము ఈ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సభా సంఘం విషయం కావచ్చు, మరి అదేవిధంగా అనేక విషయాలలో రైతులకు సంబంధించినటువంటి విషయాలలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల దాకా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు కానీ ఎక్కడ కూడా మాట్లాడలేరు. ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలు ఏంటంటే మీరు అనేక వాగ్దానాలు ఇచ్చారు, దాన్ని అమలు చేయడం కొరకు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి సాయం కావచ్చు, మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్యం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, మరి వృద్ధులకు పింఛన్లు, వితంతులకు పింఛన్లు 4,000, 5,000, 3,000 ఇట్లా చెప్పిండ్రు. మరి బంగారు ఇస్తామన్నారు. మరి ఇవన్నీ కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకు లేట్ అవుతుందనే దాని మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ మరి అదేవిధంగా కవితక్క కానీ మరి హరీష్ రావుతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం ఏంటంటే దాన్ని స్వీకరించే మనస్తత్వం లేదు. కాబట్టి మీరు దొంగలు మీరు చేసింది ఏందని చెప్తూ ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం తనకున్నటువంటి బలాన్ని, పోలీసు బలం కానీ రాజ్యాంగాన్ని తనకున్నటువంటి చేతులకు తీసుకొని ఆ చట్టాన్ని ఉపయోగించుకొని ఇవాళ అరెస్టు చేస్తూ ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాయకత్వానికి మేమందరం కూడా ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే తెలంగాణ మూమెంట్లో చావో బతుకు నేర్చుకున్న తర్వాత మరి ఇవాళ రాష్ట్రంలో సాధించినటువంటి చరిత్ర మర్చిపోకండి. ఆనాడు లక్షల కేసులు అయినటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా భయపడలేరు. అందుకే ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినటువంటి హామీలను అమలు చేయండి తప్ప మీరు బలవంతంగా జైల్లోకి పంపుతాం, లేకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, లేకపోతే ఇంకోటి చేస్తామంటే ఇవాళ ఇట్లాంటి చప్పులకు ఎవరు భయపడారు అనేది కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఉద్యమం నుంచి అట్టించినటువంటి వాళ్ళతో పాటు అనేక మంది తెలంగాణలో ఇవాళ ఉన్నటువంటి రూపురేఖలు మార్చడంలో ఇవాళ
ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కీలకంగా చేసిందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్నికలప్పుడు 15,000 రూపాయలు చెప్పారు, మరి మొన్న మీ సబ్ కమిటీలో కానీ మీ క్యాబినెట్ కమిటీలో మరి 12,000 రూపాయలు మరి అది కొన్ని రోజుల తర్వాత ఇస్తామని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు లేకపోతే చేత కాకపోతే మేము చెయ్యమని చెప్పండి, కానీ ఇంకా ప్రజల్ని మోసం చేస్తారంటే మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు నరసింహరావు